ఫైనల్లీ ఎప్పటి నుండో అనుకుండా అయితే జరుగుతుంది. అయన్నొద్దు, పాయింట్కి రా. 6 నెలల నుండి తిరుపతి వెళ్దామంటే అసలు కుదరట్లేదు. ఫైనల్గా ఇప్పుడు ఫ్యామిలీతో అయితే వెళ్తున్నాను. మా ఊరు నుండి ఒంగోలుకి అయితే బస్సు అయితే ఎక్కాము. బస్సులో మేము దోమలు తప్ప ఇంకెవరు లేరు. కనీసం కలిద్దో లేదో కూడా తెలియదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇంక ఒంగోలు రైల్వే స్టేషన్కి వస్తే ఇక్కడ లైట్లతో మామూలుగా లేదు. కరెంటు బిల్ ఎంత వచ్చిద్దో. రైల్వే స్టేషన్లో దోమలకి బ్లడ్ తక్కువైందంటే 12 గంటలకు ట్రైన్ అయితే 8 గంటలకి వచ్చాం బ్లడ్ ఇవ్వడానికి. దోమలు అయితే 12 దాకా మినీ పార్టీ చేసుకున్నారు బ్లడ్తో. అసలు మామూలుగా అంటే మామూలుగా కొట్టట్లేదు. ఇంకా ట్రైన్ వస్తే ట్రైన్ ఎక్కాం. మనం డ్రెస్ ఎలా మారుస్తాము, ఇక తిరుపతిలో ప్లేస్లు కూడా అలానే మార్చేస్తున్నారు. ఇవి ఎప్పుడు ఒక చోట ఉండడు. ఇంతకుముందు ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. రైల్వే స్టేషన్ వెనకాల ఫ్రీ టికెట్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇంకో చోట ఎక్కడికో ఇస్తున్నారు. ఇంకా అక్కడికి వచ్చి అయితే టికెట్లు అయితే తీసుకున్నాము. ఇంకా కొండమీదకి వెళ్దామని బస్సు ఎక్కితే అందరు బస్సులు వెళ్ళిపోతున్నాయి కానీ మా బస్సు మాత్రం వెళ్తలే. ఏందరా అని అడిగితే టికెట్లు తీసుకోలేడంట ఎవరు. ఇంకా బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. టికెట్లు ఇచ్చానికి జీతం ఇట్లేదు అనుకుంటా. అందుకని 4 టికెట్లు 1000 రూపాయలు చెప్పాడు. హలో బ్రదర్, ఓకే నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? టికెట్లు తీసుకోవడం కంటే మెట్లు ఎక్కి వెళ్ళడం అని అనిపించింది. ఇంక సరేలే అని చెప్పి టికెట్లు తీసుకున్నట్టు వచ్చి ఇంకా కొండమీదకి వెళ్తా. పక్కన చెట్లు ఉంటే దాంట్లో ఏమైనా ఎర్రచందనం చెట్టు దొరికితే కొట్టుకొని తీసుకెళ్ళి అమ్మేసుకున్నాం అనుకున్నా. కానీ ఒక్కడు కూడా కనిపించలే నాకేవి. చాలా సెకలు ఉన్నారా నీలో? ఇక్కడ వెళ్తా ఉంటే టీ షాప్ కనిపిస్తే టీ తీసుకుంటే తాగిన తర్వాత 200% వాటరే అనిపించింది. ఉండేది 2 రోజులన్నా మనిషికి 2 లగేజీలు వచ్చినాయి. అదేందో ఇంకా రూమ్ తీసుకున్నామని ఇక్కడికి వస్తే ఇక్కడ క్యూ చూసిన ఒకటి ఇక్కడే పడుకోవచ్చు అనిపించింది. రూమ్ అక్కర్లా అంటుండే క్యూ అయితే. ఇలా చూస్తుంటే దొంగలు పెట్టేవాళ్ళు సార్ ఏదో నిజం చెప్పినట్టున్నారు సార్. బాగుంది. కటింగ్ చూడు అసలుకి. నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. నాకు అప్పుడే మీసాలు కూడా వచ్చేసి నీకు ఎప్పుడో వచ్చిలేరా. ఆ కత్త ఇంకా రాలా. మొనకత్తలయ్యి ఇంకోసారి మొనకత్తలేదా వస్తేలే. ఇప్పుడు బాగుంటుంది. అర్థం అనుకున్నామంటరా. ఇది అర్థం కాదురా బాబు, అర్థం కాదమ్మా. నాకు మాస్టర్తో పని ఉంది. ఈ లోపు నువ్వు వెళ్ళి ట్రై చేస్తుంది. థ్యాంక్ యూ. డ్రింకులు తాగినట్టున్నావు. థమ్స్అప్ స్ప్రైట్ నేను థమ్స్అప్ లిమ్కా ఒకటి స్ప్రైట్ అవుతుంది. దేనికి పనికిరాని విషయాల గురించి అంత బాగా మాట్లాడుకుంటున్నారా. మనకి తెలుగే రాదు సరిగ్గా. అరే ఏంట్రా ఇది? మనకి హిందీ రాదమ్మా. మనకి హిందీలో ఒకటే వచ్చు. ఇలా నన్ను అద్దంలో చూసుకుంటే ఎలా ఉండో తెలుసా నేను. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. KGF మూవీలో రాకీకి చెల్లి క్యారెక్టర్కి వెళ్ళిపోవచ్చు. అలా ఉంది నా జుట్టు. ఏమిటి సిగ్గుపడుతున్నారా? వీడి ముఖానికి సిగ్గు కూడాను. ఇంకెళ్ళేట గుండెట చేపించుకున్నా. ఇప్పుడైతే ఒక స్పెషల్ పెట్టేట చూడండి. ఎవరాదే? కడుపులో బాగా ఎలుకలు డ్యాన్స్ వేస్తూ ఉంటే ఇంకా తిన్నామని చెప్పి రంగమాంబాకి అయితే వచ్చాము. ఇప్పుడైతే సేమియా అయితే పెట్టారు. మా అన్నయ్య అయితే దీన్ని కూడా వీడియో చేస్తారంటారా, ప్రశాంత్గా తినేవంటారా అన్నాడు. దర్శనం చేసుకొని ఇంకొచ్చి రూమ్ అయితే ఖాళీ చేసేసాము. ఇంకా కిందకి అయితే వెళ్ళిపోతున్నాం మళ్ళీ బస్సులో. ఇప్పుడన్నా ఎర్రచందనం చెట్టు కనిపించిద్దా కొట్టుకుని వెళ్ళిపోదాం అని చూస్తా ఉన్నా. కానీ ఒక్కడు కూడా కనిపించలే. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల?